హలో బీసీ పీపుల్, వీడెవరు కొత్తగా చూస్తున్నారా? డైలీ చేసే రెసిపీస్ అన్నీ నావే అండి. మా చెల్లి కిడ్నాప్ చేసి పెడతా ఉంటుంది. ఇవాళ మనం చికెన్తో అద్భుతం చేద్దాం. దానికోసం మనం 1 kg చికెన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు వేద్దాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేద్దాం. రివెంజ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కాస్త ఎక్కువ వేయచ్చు. నెక్స్ట్ కారం విషయంలో కూడా అంతే, మనకు కావాల్సింది అయితే 4 స్పూన్స్, రివెంజ్లో అయితే ఇంకెక్కువ వేసుకోవచ్చు. గరం మసాలా 2 టీ స్పూన్స్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఓన్లీ టేస్ట్ ఒకటే కాదు, హెల్త్ని కూడా ఫోకస్ చేయడానికి 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చేయితో కలిపితే వచ్చే టేస్ట్ స్పూన్తో కలిపితే రాదు అనే పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 30 గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్లో కావాల్సిన ఉమామీ ఫ్లేవర్ కోసం 5 ఆనియన్స్ని స్లైసెస్ చేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే తక్కువ ఆయిల్ని తీసుకుంటుంది, కాబట్టి మనం హై ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావడం స్టార్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసిన జింజర్, 1 టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసిన గార్లిక్, అలానే ఒక బగారా ఆకు, 4 మిరియాలు, 3.5 లవంగాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇదే బౌల్లో వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. చికెన్ని స్టవ్ పైన వేసాక నెక్స్ట్ 6 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి. రెసిపీ మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ చికెన్ ఇలా ఉడుకుతున్న గ్యాప్లోనే కొత్తిమీర కాడల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్ ఇంప్రూవ్ అవుతుంది. పీస్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 2 మినిట్స్ ఉంచుకుందాం. ఇలా కంప్లీట్గా కుక్ అయిన చికెన్కి క్యాప్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని అద్భుతాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.